అబ్జెక్షనబుల్ థింగ్ అండి. అంటే ముఖ్యమంత్రి ప్రయాణానికి వినియోగించే హెలికాప్టర్ల పట్ల ఇంత అశ్రద్ధ ఏంటి? అంటే మీరు 10 సంవత్సరాలు అన్నారండి. యాక్చువల్గా 16 సంవత్సరాలు అది. 16 సంవత్సరాలు అంటే 2008 నాటి హెలికాప్టర్ అది. అంటే స్టాండ్ బైగా పంపించారు. జిఎంఆర్ వాళ్ళు సర్వీసింగ్కి పంపించారు ఒరిజినల్ ఉన్న హెలికాప్టర్ని. అది జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నటువంటి హెలికాప్టర్నే కొనసాగించారు. ఆ కొనసాగించే క్రమంలో దానికి సర్వీసింగ్ అవసరమై అది పంపించి స్టాండ్ బై కోసం వీళ్ళు వేరే హెలికాప్టర్ తెప్పించారు. నిజానికి ఇది ఆ సంస్థకి చెందినటువంటి వ్యవహారంగా మాత్రమే చూడరు ఇలాంటి విషయాల్లో. ఎందుకంటే దానిలో స్టాండ్ బైగా వచ్చినప్పటికీ ఏదైనా ఇప్పుడు అనేక ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటివి సంభవించాయి అనుకోండి, ఏదన్నా ఇన్సిడెంట్ సంభవించగానే ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి వెళ్ళాలి అక్కడికి. వెళ్ళాలంటే స్టాండ్ బైయో మరొకటి ఉన్న హెలికాప్టర్ను వాడేస్తారు, అందులో ఎక్కించేస్తారు. మనకి గతంలో ఒక అనుభవం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక వైఫల్యం, ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు బలిగొన్నటువంటి సందర్భం ఒకటి మన కళ్ళ ముందు ఇంకా ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇన్సిడెంట్. ఆ రోజు ఆయన అంటే దాని మీద రకరకాల విమర్శలు వచ్చినాయి. ఫైనల్గా వాళ్ళు విచారణ జరిపారు, ఒక కంక్లూజన్కి వచ్చారు. ఆ ఫైల్ అలా పక్కన పెట్టేస్తే చంద్రబాబు నాయుడు జెడ్ కేటగిరీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆయన భద్రత విషయంలో ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఆందోళన మొదలైంది. ఈ పూణేలో కూలిపోయినటువంటి హెలికాప్టర్కి సంబంధించి అంటే అదేదో ఆ సంస్థ వ్యవహారం, ఎవరైతే ప్రొవైడర్ ఉన్నారో ఆ ప్రొవైడర్ తాలూకా గొడవ అనుకోవడానికి లేదు. ఇక్కడ ఖచ్చితంగా భద్రతా సిబ్బంది, భద్రతా యంత్రాంగము, దాని తాలూకా నిర్వహణ వ్యవహారాలు చూస్తున్నటువంటి అధికారులు వీళ్ళందరూ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరినీ అంటే దీన్ని ఏదో అలా ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ ప్రమాదం అంటే హెలికాప్టర్కి ప్రమాదం జరిగింది కాబట్టి అక్కడ దానిలో ఎవరూ లేరు, నష్టమేం జరగలేదు అని వదిలేయడానికి అవకాశం లేని సందర్భం ఇది. అలా వదిలేస్తే డీటెయిల్ ప్రోబ్ నీడ్స్ టు బి క్యారీడ్ అవుట్ అండి. డీటెయిల్ ప్రోబ్ నీడ్స్ టు బి క్యారీడ్ అవుట్. అలా ఉపేక్షిస్తే రేపొద్దున ఇవి ఎక్కడికి దారి తీస్తాయి? డెఫినెట్గా అంటే అదేదో జిఎంఆర్కి సంబంధించిన వ్యవహారం అనో వాళ్లే ఏర్పాటు చేస్తారనో అనుకోవడానికి లేని సందర్భం ఇది. సార్, దేర్ ఇస్ ఎ ప్రోటోకాల్ డిపార్ట్మెంట్, వీళ్ళు చూడాలి. జిఎంఆర్నో లేకపోతే అద్దెకిచ్చే ఏజెన్సీనో మనం తప్పట్లేం. వీళ్ళు ఎగ్జామిన్ చేసి వీళ్ళు ఓకే చెప్పిన తర్వాత అది ఫ్లై అవ్వాలి. అవును. అంటే అసలు వీళ్ళెవరూ పట్టించుకోలేదు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరు వెళ్ళడం కూడా రొటీన్ కోర్సులో ఏదో పెళ్లి బృందం ఆర్టీసీ బస్సు అద్దెకు అడిగితే వాళ్ళు పంపించినట్టు ఆర్టీసీ బస్సు పంపించినట్టు ఆ రకంగా పంపించినట్టు డెఫినెట్గా అలాగే పంపించారు. ఎవరూ వెళ్ళలేదు, నో చెక్. అక్కడ వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉండగా ఇది పూణేలో యాక్సిడెంట్కి గురైంది. ఆ సందర్భంగా అది పెద్ద ఎత్తులో లేదు ప్రమాదం, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఒకటి జరిగినది ఏంటంటే ఆ హెలికాప్టర్ పూర్తి స్థాయిలో ధ్వంసమైన మాట వాస్తవం. కాబట్టి దాన్ని తీసుకుంటే, దాన్ని పారామీటర్గా కనుక తీసుకుంటే ఎవరెవరు వెళ్ళి చెక్ చేయాలి, ఎందుకు వెళ్ళలేదు అనే దాని మీద ఒక దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఇలాంటి సందర్భాల్లో అసలు ఎలా వ్యవహరించాల్సి ఉంటుంది, సీఎం భద్రతని ఎవరైతే పర్యవేక్షిస్తున్నారో, ఏ అధికారులు అయితే పర్యవేక్షిస్తున్నారో వాళ్ళు అన్ని విభాగాల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వాళ్ళందరినీ విచారించాల్సినటువంటి సందర్భం ఇది ఖచ్చితంగా. అంటే ఒక రకంగా రేపు ఏదైనా హెలికాప్టర్ ఇక్కడికి వచ్చేసి ఉంటే ప్రమాదం అప్పుడే జరగాలని లేదు, ఆ ముందు రోజు కూడా రన్ అయి ఉండొచ్చు హెలికాప్టర్ డెఫినెట్గా. ఇప్పుడు ఏదైతే ప్రమాదానికి గురైనటువంటి హెలికాప్టర్ ఉందో అది ఆ ముందు రోజు ఫ్లై అయి ఉండొచ్చు, సేఫ్గా ల్యాండ్ అయి ఉండొచ్చు కొంతమంది. కానీ పూణేలో పడిపోయింది అది. ఇలా పూణేలో పడిపోకుండా ఇక్కడికి వచ్చేసి అది అమరావతి వచ్చేసి అక్కడి నుంచి ముఖ్యమంత్రిని ఏ అచ్యుతాపురం సెజ్లో లాంటి సంఘటనలో జరిగినప్పుడు అక్కడికి తీసుకెళ్లేటప్పుడు జరిగితే ఏమిటి పరిస్థితి, ఎవరు జవాబుదారీ అనేదే ఇప్పుడు పట్టించుకోవాల్సినటువంటి అంశం. ఇలా పట్టించుకుంటే ఇప్పుడు మొత్తం అందరినీ కూర్చోబెట్టి విచారణలో నిలబెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది సీరియస్గా. అంటే నాయకుల భద్రతకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున మేము ఖర్చు పెడుతున్నాం, భద్రతకి చాలా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అని మాట్లాడుతున్నారు. ఏమవుతోంది అదంతా? ఇంతమంది అధికారులు, జెడ్+ భద్రత, ఈ అధికారులు వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు అనేది ఇప్పుడు ఇంత డొల్ల ఉందా దీనిలో?
ఇంత డొల్లగా ఉందా ఈ భద్రత అనేది అనేక సందేహాలు జనాల ముందుకు వచ్చినాయి. ఇప్పుడు దీని మీద ఆల్రెడీ టీడీపీ నుంచి మొదలుపెట్టారు మాట్లాడటం. అంటే ఇది సీఎం గారు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది చూడాలి. ఆల్రెడీ ఆయన దీని మీద విచారణకి ఆదేశించే మూడ్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఇంకా అధికారిక ప్రకటనలు రాలేదు. కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రేణుల నుంచి అయితే తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి అన్న టోన్లో మాట్లాడేస్తున్నారు. ఏ మేరకు ఎవరి మీద ఎలాంటి చర్యలు ఉంటాయనేది 1-2 రోజుల్లో బయటకు వస్తుందండి. ఏదైనా అంటే ప్రోటోకాల్కి సంబంధించి ఆఫీసర్స్ అసలు ఇప్పటివరకు ఎవరున్నారు? సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరు వాళ్ళు ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తారండి. ప్రోటోకాల్ వాళ్ళతో మాడతారు. ప్రోటోకాల్ క్లియరెన్స్ అసలు ఎలా ఇచ్చింది ముందర, అసలు దానికి సంబంధించిన సర్టిఫికేట్లు తెప్పించారా? ఎందుకంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎంత మీకు స్టాండ్ బై అయినా ఫస్ట్ ప్రోటోకాల్ అడిగేది ఏంటంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ అడుగుతుంది. ఫిట్నెస్ సర్టిఫికేట్ వాళ్ళు ఎగ్జామిన్ కార్పొరేషన్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఆ కార్పొరేషన్ గడిచిన 5 ఏళ్ళకి ఏం చేస్తూ వస్తుంది, లేకపోతే 10 ఏళ్ళుగా సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో ఏవియేషన్ కార్పొరేషన్ అయితే సమర్థవంతంగా పనిచేసింది. తర్వాత అయితే మాత్రం చెప్పలేం, ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక మిలిటరీ ఆఫీసర్ కాబట్టి ఆయనకి సమగ్రమైన అవగాహన ఉంది కాబట్టి వీటన్నిటి మీద ఆయన మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఏ రోజుకి ఆ రోజు సీఎం పంపించేవారు. గడిచిన 5 ఏళ్ళుగా అది లేదు. ఏదో గుడ్డెది చేలో పడ్డట్టు మనం ఇప్పుడు బండి తీయండి అన్నట్టు బండి తీస్తే వెళ్ళిపోవటం అంతే. గత ప్రభుత్వ హయాంలో దానికి సంబంధించినటువంటి ఏ విధమైన తనిఖీలు జరగలేదు అనేది వాస్తవం. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు స్టాండ్ బై తెప్పించమన్నారు, తెప్పించేశారు అంతే తప్ప వీళ్ళు వెళ్ళి చెక్ చేసుకుని వీళ్ళు సర్టిఫై చేసి వచ్చుంటే నిజానికి ఈ ప్రోటోకాల్ ఆఫీసర్స్ ఎవరైనా దానిలో ట్రావెల్ అయి ఉంటే పూణేలో జరిగినటువంటి ప్రమాదంలో వాళ్ళ పరిస్థితి ఏమై ఉండేది అనేది ఇప్పుడు చూడాలి. అంటే ఎవరూ పట్టించుకోలేదు. అయితే దానిలో నుంచి బయటపడిపోయాడు అని చెప్తున్నారు. ఆ పైలట్ బయటపడిపోయాడని చెప్పి ఫొటోస్ వేస్తున్నారు, కానీ నిజానికి అలా బయటపడే అవకాశం ఉంటుందా అనేది సందిగ్ధమే. ఇలాంటి ఇన్సిడెంట్లు అనేకం జరుగుతున్నాయి, రోజు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రికి జరిగినటువంటి అనుభవం ఉంది. ముఖ్యమంత్రిని కోల్పోయాం, ఇంకెంతకంటే సంఘటన ఇంకేముంటుంది. ఆ అనుభవం నుంచి కూడా ఏది నేర్చుకోలేదు మనం అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అటువంటి అనుభవం నుంచి కూడా ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోకుండా ఇప్పటికీ అదే సాచివేత ధోరణిలో వ్యవహరిస్తున్నారు. నిజానికి ఆ రోజున కూడా వాతావరణం బాలేదు, మీరు ట్రావెల్ చేయకూడదు అని ఆయన సీరియస్గా సీఎం గారు హీ వాజ్ అడ్వైజ్డ్ బై ది డిపార్ట్మెంట్ కన్సర్న్, కానీ ఆయన వినకుండా వెళ్ళారు. ఆ రోజు వినకుండా వెళ్ళినప్పటికీ వాళ్ళు రెసిస్ట్ చేసేటువంటి అధికారం ఉంది వాళ్ళకి. మేము వెళ్ళలేము, మేము తీసుకెళ్ళలేము అనేది వాళ్ళు చేతులు ఎత్తేస్తే ఈయన మాత్రం చేయగలిగేది ఏమి ఉండేది కాదు. కానీ అది కూడా నిజానికి ప్రోటోకాల్కి సంబంధించినటువంటి వైఫల్యమే. అంటే వారు చెప్పారు కాబట్టి మేము తీసాం అనటానికి అవకాశం లేదు. మీ అధికారం అది, మీరు ఆయన్ని కాపాడటం కాదు, ఆ హెలికాప్టర్ని కాపాడటం అనేది మీ డ్యూటీ. దాన్ని మీరు సక్రమంగా నిర్వహించలేదు అనేది అక్కడ బయటకు వచ్చినటువంటి విషయం. అందుకని ఇదేదో ఎవరూ లేకుండా జరిగిపోయింది, ఏదో భగవంతుడి దయ వల్ల ఇలాంటి మాటలు అనుకుంటే కుదరదు. ఇది సీరియస్గా ప్రోబ్ చేయాల్సినటువంటి విషయం. ఇక్కడ ఖచ్చితంగా ప్రోటోకాల్ ఆఫీసర్స్ నుంచి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నటువంటి అధికార బృందం నుంచి వాళ్ళ ఫెయిల్యూర్స్ అన్నీ చాలా స్పష్టంగా కనిపించినాయి విజిబుల్గా. దీంతోపాటు ఎవరైతే అంటే ఇప్పుడు దాన్ని సర్వీసింగ్కి పంపించి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ని సర్వీసింగ్కి పంపించి ఈ స్టాండ్ బై కోసం జనరల్ అప్రోచ్లో ముందుకు అడుగేసినటువంటి జిఎంఆర్, ఆ సంస్థ నుంచి ఎవరెవరు కదిలారు ఇది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ సార్, అన్ని విభాగాల నుంచి అన్ని వైపుల నుంచి ప్రోబ్ చేయాల్సినటువంటి అవసరం అయితే సీరియస్గానే ఉంది. రైట్ సార్, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్తే కనుక మనం అంటే అటు